వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సొంత మీడియాలో ఎదురుదాడికి దిగుతున్నారని టీటీడీ పాలకవర్గ సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ధర్మ సందేహం ఉన్నా అడగొచ్చు, రాజకీయాలు కాకుండా. ఇది ఎప్పుడు తగిలించేశారు, ఎవరు తగిలించేశారు? చిన్నటి నుంచి కూడా హిందూ సాంప్రదాయాల్ని వంట పట్టించుకున్నటువంటి ఒక హిందువుగా నాకున్నటువంటి ధర్మ సందేహాల్ని ఈ ధార్మిక వ్యవస్థను ప్రశ్నించాలి అని చెప్పి ప్రధానంగా ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈరోజు ఉదయం సాక్షి పేపర్ చూశాను. అంటే అన్ని పేపర్లు చూస్తాను. సాక్షి పేపర్ని చూస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ధార్మిక వ్యవస్థకు సంబంధించినటువంటి సాధువు పొంగువులు కొంతమంది దారుణమైనటువంటి విధానంలో ఒక అభియోగం చేసినటువంటి పరిస్థితి. హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం అనేటటువంటి విధానంలో, నీ రాజకీయం కోసం వాడుకుంటున్నావు అనేటటువంటి దారుణమైనటువంటి ఒక అభియోగం చేసినటువంటి పరిస్థితి. నిజంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే, ఎవరైతే మేము సాధు పొంగవులం హిందూ సాంప్రదాయ పరిరక్షకులు, ఒక సంఘానికి సంబంధించినటువంటి సాధు పొంగవులం అని చెప్పి చెప్పుకునేటటువంటి విధానంలో వాళ్ళు నిజంగా వాళ్ళే మాట్లాడుంటే దాంట్లో ఔన్నత్యం ఏంటి, వాస్తవాలు ఏంటి అని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా దాని మీద ఆలోచన చేసి, ఒకవేళ నిజంగా దీన్ని రాజకీయానికి వాడుకుంటున్నానా, హిందూ ధర్మాన్ని నా విధానం వల్ల నష్టం కలిగే పరిస్థితి ఉందా అని చెప్పి ఆలోచించవచ్చు.